అందరికీ నమస్కారం. ఇక ఈరోజు ఎపిసోడ్లో లాయర్ రామకృష్ణ పని ఎలా పడుతుంది నైమిష, అతన్ని ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో ఇక చూద్దాం. ముందుగా ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ మొదలు పెడదాం. భీమరాజు వంటగదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. కమ్మని కోడి కూర గుమగుమలాడుతూ కుతకుతమని ఉడుకుతూ ఉంది. గ్యాస్ స్టవ్ మంటను తగ్గించాడు కొద్దిగా. ఇంతలో ఏదో పెద్ద శబ్దం అయినట్లు వినపడింది భీమరాజుకి. మరో సెకండ్లో ఇంట్లో కరెంటు పోయింది. ఏం జరిగి ఉంటుందబ్బా అని ఆలోచించేలోపే కరెంటు వచ్చింది. అమ్మయ్యా అనుకున్నాడు భీమరాజు. కానీ కాసేపటికే తెలుసుకోగలిగాడు ఎయిర్ కండిషనర్ పనిచేయడం లేదని. చచ్చాంరా బాబోయ్ అనుకున్నాడు భీమరాజు. యుటిలిటీ కబోర్డ్ వద్దకు వచ్చాడు భీమరాజు. కబోర్డ్ను తెరిచి అందులో ఉన్న స్విచ్లను అటూ ఇటూ కదిపాడు. ఏం ప్రయోజనం లేకపోయింది. ఫ్యూజ్లన్నీ చెక్ చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి. లాయర్ గారు ఇవాళ మండిపడటం ఖాయం. ఎయిర్ కండిషనర్ ఫెయిల్ అయితే ఈ రాత్రికి పేకాట ఎలా ఆడుకోగలుగుతారు అనుకున్నాడు భీమరాజు కొంచెం భయపడుతూ. ఓయ్ ఎయిర్ కండిషనర్, ఈరోజు శుక్రవారం అని నీకు తెలియదా? ప్రతి శుక్రవారం రోజు నా లాయర్ సాబు తన ఫ్రెండ్స్తో కలిసి పేకాట ఆడతాడనే విషయం నీకు తెలియదా? తిరగవే తిరుగు అంటూ కబోర్డుపై బాదాడు అమాయకంగా. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. కొన్ని సంవత్సరాల నుంచి శుక్రవారం రాత్రంతా పేకాడడం ఆ ఇంట్లో అలవాటుగా వస్తుంది. ఎందుకంటే శని ఆదివారాలు కోర్టు పనిచేయదు కాబట్టి. లాయర్ రామకృష్ణ శుక్రవారం రాత్రి ఆట మొదలుపెట్టి సోమవారం పొద్దుటికి ఆట ముగించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎయిర్ కండిషనర్ పనిచేయకపోతే ఆ ఇంట్లో ఉండటం దుర్లభం. సాయంత్రం చీకటి పడ్డా వేడి గాల్పులు వీస్తూనే ఉంటాయి. భీమరాజు కిచెన్లోకి వచ్చి టైం చూశాడు. 4 కావస్తుంది. 8 గంటలకల్లా గెస్టులంతా వస్తారని చెప్పాడు లాయర్ సాబ్. ఎయిర్ కండిషనర్ ఫెయిల్ అయిందని లాయర్ రామకృష్ణకి ఫోన్ చేసి చెప్దామనుకున్నాడు భీమరాజు. కానీ సాయంత్రం 5 గంటల దాకా కోర్టులోనే బిజీగా ఉంటానని పొద్దున్నే చెప్పి వెళ్ళడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు భీమరాజు. అతడు ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచింపసాగాడు. అతడి బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే టెలిఫోన్ బుక్ తీసి ఓ నెంబర్కి డయల్ చేశాడు. హలో, ఇది లాయర్ రామకృష్ణ గారి ఇల్లు, ఆదర్శ నగర్ మెయిన్ రోడ్లో. చెప్పండి, ఇది ఎస్కిమో ఎయిర్ కండిషనర్ సర్వీసు. ఏం సంగతో చెప్పండి అన్నది అవతలి కంఠం. మా లాయర్ గారింట్లో ఎయిర్ కండిషనర్స్ పనిచేయడం లేదు. ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటే పంపించండి. ఒక్క నిమిషం నన్ను నోట్ చేసుకొనివ్వండి. పేరు లాయర్ రామకృష్ణ, ఇంటి అడ్రస్ మెయిన్ రోడ్ ఆదర్శ్ నగర్. ఏంటి డిఫెక్ట్? ఎయిర్ కండిషనర్ పనిచేయడం లేదు. ఎలక్ట్రికలీ ఆపరేటెడ్ కదూ? కాదు, ఏసీ-డీసీ బోత్ ఆపరేటెడ్. ఐసీ. సిస్టమ్ ఏంటి? అదేందో నాకు తెలియదు. సెంట్రల్లీ ఆపరేటర్ ఎయిర్ కండిషనర్. అలానా? ప్రస్తుతం టెక్నీషియన్స్ ఎవరూ లేరు. రేపు పొద్దున్నే పంపిస్తాము. చత్ ఫోన్ పెట్టేశాడు భీమరాజు చికాకుగా. రామాయణం అంతా విని ఏదో అడిగాడట దొంగ రాస్కెల్ అనుకున్నాడు. ఇంతలో కిచెన్లో ఏదో మాడువాసన కొడుతూ ఉండడంతో అక్కడి నుంచి పరిగెత్తాడు భీమరాజు. పాత్రలో ఉన్న కోడికూరను కలయబెట్టి దింపేశాడు. మరో కొత్త వంటకాన్ని పొయ్యి మీద పెట్టాడు. ఏడ్చినట్లుంది. ఎయిర్ కండిషనర్ చెయ్యకపోతే ఇవాళ ఆట క్యాన్సిల్ కావడం ఖాయం అనుకున్నాడు మనసులో. భీమరాజు లాయర్ రామకృష్ణ ఇంట్లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఈ 3 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ట్రబుల్ రాలేదు. చెమటతో అతడి శరీరం తడిసిపోసాగింది. లాయర్ రామకృష్ణకు కోపం జాస్తి. ఎయిర్ కండిషనర్ పనిచేయకపోతే ఎలా? పేకాట ప్రోగ్రాం ఆగిపోతుంది. ఆ కోపం ఈ కోపం అంతా కలిసి తన మీద తీయడం ఖాయం. ఏం చేయాలో పాలుపోక కూర్చున్నాడు భీమరాజు. చెమటలు ధారాపాతంగా కారసాగాయి. ఏదో ఒకటి చెయ్యకపోతే లాభం లేదు అనుకుంటూ దూరంగా ఉన్న న్యూస్ పేపర్ను మడిచి విసురుకోసాగాడు భయపడుతూ. సాయంత్రం గొడవ తప్పదు మనసులో అనుకున్నాడు భీమరాజు. ఇంతలో డోర్ బెల్ మోగింది. ఎవరై ఉంటారబ్బా అని ఆలోచించుకుంటూ యథాలాపంగా తలుపు తీశాడు భీమరాజు. 2 టెక్నీషియన్స్ తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో టూల్ బాక్స్లు ఉన్నాయి. ఒకడు నల్లగా పొడుగ్గా ఉన్నాడు. మరొకడు తెల్లగా పొట్టిగా ఉన్నాడు.
రోడ్ పైన వాళ్ళనిచ్చిన ట్రక్ ఆగి ఉంది. మీ ఇంట్లో ఎయిర్ కండిషనర్ కానీ చెడిపోయిందా ఏమిటి అని నల్లటి వ్యక్తి భీమరాజుని అడిగాడు. అమ్మయ్య, సమయానికి ఆ భగవంతుడే మిమ్మల్ని పంపించినట్లున్నాడు. ఇంతకీ మీరెక్కడి నుంచి అడిగాడు భీమరాజు. మేం డోర్ సర్వీస్ చేసే ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అన్నాడు తెల్లటి వ్యక్తి తమాషంగా కళ్ళు కదిలిస్తూ. రండి రండి లోపలికి అన్నాడు భీమరాజు. వాళ్ళిద్దరూ భీమరాజు వెనకాలే వచ్చారు. ఇది యూటిలిటీ బాక్స్. ఇందులోని స్విచ్లు ఫ్యూజ్లు అన్నీ సరిగ్గానే ఉన్నాయి. మోటార్ కూడా బాగానే ఉంది. జనరేటర్ని కూడా ఒకసారి చెక్ చేయాలి. ఎయిర్ కండిషనర్ యూనిట్ అలా చెప్పుకోకపోతే వెనక్కు తిరిగాడు భీమరాజు. ఆ టెక్నీషియన్స్ ఇద్దరూ ఎక్కడా కనిపించలేదు. కంగారు పడ్డాడు భీమరాజు. వాళ్ళ కోసం మెయిన్ డోర్ దగ్గరికి పరిగెత్తాడు. అక్కడా లేరు. గదిలన్నీ తిరిగాడు, కనిపించలేదు. ఉస్సురంటూ యూటిలిటీ బాక్స్ వద్దకు వచ్చిన భీమరాజు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆ టెక్నీషియన్స్ ఇద్దరు శుభ్రంగా కిచెన్లో బసిపట్లు వేసుకొని కూర్చొని అప్పుడే తాను దించిన పాత్రలోని కోడి కాళ్ళను చెరొకటి తీసుకొని లొట్టలు వేసుకుంటూ తినసాగారు. భీమరాజు వాళ్ళని చూసి కోప్పడబోయాడు. కానీ కోపం వచ్చి అలిగి వెళ్ళిపోతారేమోనని ఆ పని మానుకున్నాడు. మంచి రుచిగా ఉందో రోయ్ అన్నాడు నల్లటి మనిషి. నువ్వు బ్రహ్మాండంగా వండుతావు సోదరా మెచ్చుకోలుగా భీమరాజును చూశాడు తెల్లటి మనిషి. బీరు తెచ్చుకుంటే బాగుండేది. చల్లని బీరు, వేడివేడి కోడి, హ్యాపీగా ఉండేది అన్నాడు నల్ల మనిషి. ఇదిగో మీ ఇద్దరికి చెప్తున్నా, అరగంటలో ఎయిర్ కండిషన్ని పని చేయించారంటే మీ ఇద్దరికి చెరో 2 బీర్లు, చెరో అరకోడి నేను ఇచ్చుకుంటాను. మరి త్వరగా పని మొదలు పెట్టండి అన్నాడు భీమరాజు. నిజంగా అడిగారు టెక్నీషియన్స్ ఆశ్చర్యంగా. ఒట్టు అన్నాడు భీమరాజు. అయితే మాకు వెంటనే యూనిట్ ఎక్కడుందో చూపించు అన్నాడు నల్లటి మనిషి. పదండి అంటూ యూనిట్ వైపు తీసుకెళ్ళి చూపించాడు భీమరాజు. యూనిట్ని పరీక్షించి ఇందులో ఏ లోపం లేదే అన్నారు టెక్నీషియన్స్. కానీ పనిచేసి చావడం లేదు కదా మొత్తుకున్నాడు భీమరాజు. ఇందులో ప్రాబ్లం ఏం లేదు. బహుశా అవుట్లెట్లో ఎక్కడో షార్ట్ అయి ఉండాలి, లేదా మొత్తం అవుట్లెట్స్ అయినా షార్ట్ అయి ఉండాలి అన్నాడు తెల్లటి మనిషి. మొత్తం ఎన్ని ఎయిర్ కండిషనర్ పాయింట్స్ ఉన్నాయి అడిగాడు నల్లటి వ్యక్తి. మొత్తం 9 అని చెప్పాడు భీమరాజు. చూపించు అన్నాడు తెల్లటి వ్యక్తి. ఇల్లంతా కలియ తిరిగి మొత్తం చూపించాడు భీమరాజు. ఆ ఇల్లు చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉంది. లాయర్ రామకృష్ణ తన స్నేహితులతో పేకాట ఆడే స్థలం దగ్గరకు వచ్చారు ఆ టెక్నీషియన్స్. వండర్ఫుల్, ఎన్నో ఇళ్ళు చూసాం కానీ ఇలాంటి ఇంటిని ఎన్నడూ చూడలేదు. ఏం టేస్టు, నిజంగా మంచి టేస్ట్ ఉన్న మనిషి లాయర్ రామకృష్ణ భీమరాజు వైపు చూసి మరీ చెప్పాడు నల్లటి వ్యక్తి. భీమరాజు గర్వంగా నవ్వాడు. ఆ పైన ఏంటి అడిగాడు తెల్లటి వ్యక్తి. అదా, పైన సీలింగ్ ఉంది కదా, దాని మీద గది ఉంది చెప్పాడు భీమరాజు. అలాగా, అయితే ఆ గది మాకు చూపించు ఇద్దరు ఒకేసారి చెప్పారు. అబ్బే, అందులో ఏం లేదు, ఏవో పాత సామాన్లు తప్ప అన్నాడు భీమరాజు. అక్కడ వైరింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నదేమో, మమ్మల్ని చెక్ చేయనీవు. ఆ నల్లటి వ్యక్తి అక్కడే ఉన్న ఎలక్ట్రికల్ బాక్స్ ఓపెన్ చేశాడు. ఇందులో వైర్లు సరిగ్గా లేవు అన్నాడు ఆ నల్లటి వ్యక్తి. ఇద్దరు కలిసి వైర్లను అటు ఇటు కదిపి చూశారు. అయినా ఎయిర్ కండిషనర్ బాగుపడలేదు. ఏమిటి మళ్ళీ ప్రాబ్లం అడిగాడు భీమరాజు. కండెన్సర్ పోయింది. గోవిందా గోవిందా అన్నాడు తెల్లని వ్యక్తి. ఇప్పుడు ఎలా కంగారు పడ్డాడు భీమరాజు. నువ్వేం భయపడకు, కండెన్సర్ మారిస్తే వెంటనే ఎయిర్ కండిషనర్ యూనిట్ పనిచేయడం ప్రారంభిస్తుంది అన్నాడు నల్లటి మనిషి. అదేనయ్య బాబు, కొత్త కండెన్సర్ని ఇప్పుడు ఎక్కడి నుండి తేను తల పట్టుకున్నాడు భీమరాజు. దానికి కూడా నువ్వేం దిగుళ్ళు పడాల్సిన అవసరం లేదు. మేం వచ్చిన ట్రక్ కొత్త కండెన్సర్ ఒకటి ఉంది, పాతది రీప్లేస్ చేసి కొత్త కండెన్సర్ని బిగిద్దాం అన్నాడు నల్లటతను. మరి తొందరగా పనిచేయండి బాబు, అవతల లాయర్ గారు వచ్చే టైం అయింది. ఇంకా కిచెన్లో పని పూర్తి కాలేదు నాకు. భీమరాజు లబలబలాడాడు. నువ్వేం కంగారు పడకు, మొత్తం నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్ళి మాకిందాక చెప్పావే ఇద్దరికి చెరొక అరకోడి బీర్లు ఇస్తానని, ఆ ప్రయత్నంలో ఉండు. అరగంటలో మొత్తం బాగు చేస్తాం అన్నాడు తెల్లటి మనిషి. సరే అంటూ భీమరాజు కిచెన్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు అగంతకులు బయటకు వెళ్ళి ట్రక్లో నుంచి పెద్ద సంచుల్ని మోసుకొని తిరిగి వచ్చారు. ఇంతలో భీమరాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎంతవరకు వచ్చింది మేస్త్రి అడిగాడు భీమరాజు. గొంతు వరకు వచ్చింది. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మేం పని చేయకుండానే వెళ్ళిపోతాం సీరియస్గా చెప్పాడు నల్లటాయన. అది కాదు మేస్త్రీలు, మీకేమైనా కావాలేమో చెప్పండి అన్నాడు భీమరాజు. మాకు కావాల్సిందేదో మేము చెప్పాం కదా.
అదే బీర్లు కోడి, నువ్వు వెళ్ళి ఆ ప్రయత్నంలో ఉండు అన్నాడు తెల్లటాయన. భీమరాజు తిరిగి లోపలికి వెళ్ళాడు. ఆ సంచుల్ని మోసుకుంటూ ఆ టెక్నీషియన్స్ ఇద్దరు పై గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో కూర్చొని తీరిగ్గా సంచుల్ని విప్పదీశారు. ఆ తర్వాత ఆ గదిని శుభ్రంగా ఊడ్చి చెత్తనంతా ఓ మూలకు నెట్టేశారు. అందంగా కనిపించే ఓ ఫోల్డింగ్ చైరు, డ్రిల్లింగ్ మిషన్, బైనాక్యులర్ తీసుకొని వచ్చారు. ఒకరి వైపు ఒకరు చూసుకొని కళ్ళతోనే మాట్లాడుకున్నారు. ఒకడు చటుక్కున డ్రిల్లింగ్ మిషన్ ఫ్లోర్పై ఆనిచ్చాడు. రెండోవాడు బొటనవేలు నిలబెట్టి ప్రొసీడ్ అన్నట్టు చూశాడు. అంతే, ఆ క్షణం నుంచి వారి చేతులు చురకత్తల్లా పనిచేసుకొని పోతున్నాయి. కింద వంటగదిలో భీమరాజు తంటాలు పడుతున్నాడు. నల్లటి మనిషి నవ్వసాగాడు. తెల్లటి మనిషి ఏం సంగతి అన్నట్లు చూశాడు. మా ఆవిడ బాగా సంతోషిస్తుంది మన పనితనానికి అన్నాడు గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ. నల్లటి మనిషి పేరు యాదగిరి, తెల్లటి మనిషి పేరు యాదయ్య. జైలు నుంచి విడుదలైన లీలకి యాదగిరికి మంచి స్నేహం. నైమిష జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ రోజు లీల ఇచ్చిన అడ్రస్ సాయంతో ఆమె ఉండే ఇంటికెళ్ళింది. లీల నైమిషను చూస్తూనే సంతోషించింది. ఎలాంటి రిస్క్ లేకుండా ఆమె జైలు నుంచి విడుదలైనందుకు. ఇద్దరు కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఆ రోజు లీల, నైమిష, యాదగిరి ఆ ఇంట్లోనే భోజనం చేశారు. నైమిషకు ఎలాగైనా సాయం చేయాలనే ఉద్దేశంతో యాదగిరిని ఈ పనికి పురికొల్పింది లీలానే. యాదగిరి తన స్నేహితుడు యాదయ్య సాయంతో రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ల వేషంలో లాయర్ రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు. త్వరగా వాడొచ్చేస్తాడు, ఈలోపు లాయర్ గాడు వచ్చినా కొంప మునుగుతుంది, క్విక్, జాగ్రత్త, బర్ర్ అని మరీ పెద్ద శబ్దం రానియకు అన్నాడు యాదగిరి డోర్ వైపు చూస్తూ. కింది గదికి పై గదికి మధ్యనున్న ఫ్లోర్ని డ్రిల్లింగ్ మిషన్ తొలుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇద్దరికీ చెమటలు పట్టాయి. అసలు ఎయిర్ కండిషనర్ని యూనిట్ని పనిచేయకుండా చేసిందే యాదగిరి, యాదయ్యే. సరిగ్గా 6:30 అయింది. ఆ ఇద్దరు టెక్నీషియన్స్ చేయాల్సిన పని కూడా పూర్తయింది. యాదయ్య మొత్తం పని అయ్యింది, ఇంకా వదులు వాటిని అన్నాడు యాదగిరి. 2 ఎలుకల్ని బోను తలుపు ఎత్తి ఆ గదిలో వదిలేశాడు. యాదయ్య ఆ తర్వాత తన జేబులోనున్న ఆ పొట్లాన్ని విప్పి అందులోనున్న పకోడీల్ని తుంపులు తుంపులుగా చేసి గదంతా చల్లాడు. టూల్ బాక్సులు సర్దుకొని సంచుల్లో పెట్టుకొని ఆ టెక్నీషియన్స్ ఇద్దరు కిందికొచ్చారు. భీమరాజు అప్పుడే కిచెన్లో నుంచి వచ్చాడు. ఏం మేస్త్రీలు, పని అయ్యిందా అడిగాడు భీమరాజు. మేం చేయాల్సిన పని పూర్తయింది, ఇక ఆ దేవుడే మిగిలింది చూసుకోవాలి నవ్వుతూ చెప్పాడు యాదగిరి. అదేంటి? 2 నిమిషాలు ఓపిక పట్టు అంటూ యాదగిరి బయటకు వెళ్ళి యార్డు దగ్గర అంతకుముందు తాను కట్ చేసిన వైర్లను కలిపి హెడ్హెసివ్ టేప్ వేశాడు. వెంటనే ఎయిర్ కండిషనర్ పనిచేయడం ప్రారంభించింది. లోపలికి వచ్చాడు యాదగిరి. బిల్ ఎంత అయిందో చెప్పండి అన్నాడు భీమరాజు. మా కంపెనీ నుంచి మీకు బిల్లు వస్తుంది, కానీ మరి మా సంగతేం చేశావు అర్థమైనట్లుగా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు భీమరాజు. యాదవ్ వెంటనే ఎస్కిమ్ ఎయిర్ కండిషనర్కి ఫోన్ చేసి లాయర్ రామకృష్ణ ఇంట్లో ఎయిర్ కండిషనర్ బాగానే ఉందని, ఎవరిని పంపాల్సిన అవసరం లేదని చెప్పాడు క్షణాల్లో. భీమరాజు 4 బీర్లు, ఓ ప్లేట్లో 2గా చేసిన కోడిని తీసుకొచ్చాడు. అక్కడే బీర్లను తాగి ప్లేట్లను చేత్తో పట్టుకొని అలానే కూర్చున్నారు యాదగిరి, యాదయ్య. భీమరాజుకు టాటా చెప్పి మరి కదిలించారు ట్రక్ని. శుక్రవారం ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు పేకాట్లో కూర్చుందామా అని లాయర్ రామకృష్ణ ఫ్రెండ్స్లో కొందరు ఎదురుచూసే వాళ్ళున్నారు. లాయర్ రామకృష్ణకి ఆప్తమిత్రులైన చిదంబరం, టోనీ, జడ్జి పాండురంగం, మిస్టర్ రావులు మాత్రం ప్రతి శుక్రవారం బ్రహ్మచారి అయిన లాయర్ రామకృష్ణ ఇంట్లో కలుసుకుంటూ ఉంటారు. ఆ సూర్యుడు గతి తప్పుతాడేమో కానీ వీళ్ళు మాత్రం శుక్రవారాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తారు. డ్రింక్స్, మంచి ఫుడ్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి. లాయర్ రామకృష్ణ అప్పుడే స్నానం చేసి నైట్ గౌన్ ధరించి కూర్చున్నాడు. ట్రాఫిక్ కేసు నుంచి మర్డర్ కేసు దాకా ఎలాంటి కేసైనా సరే లాయర్ రామకృష్ణ చేపట్టాడంటే గెలిచి తీరుతాడన్న మాటే. అతడి జాతకం అలాంటిది. అన్నిట్లోనూ గెలుపు అతనిదే, ఆఖరికి పేకాట్లో కూడా. అతని ఇంటికి వచ్చే గెస్ట్లు చాలా ఖరీదైన మనుషులు. ప్రతి శుక్రవారం లాయర్ రామకృష్ణ పేకాటను ఇంట్లోనే పెట్టుకోవడానికి కారణం ఉంది.
అందరినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడమే కాక ఆట జరిగిన ప్రతిరోజు 50 నుంచి 70 వేల దాకా డబ్బు గెలుచుకుంటాడు. గెస్టులందరూ వచ్చారు. ఆట మొదలు పెడదామా అన్నాడు రామకృష్ణ. ఈ చిదంబరం గాన్ని ఆడనీయకండి చెప్పాడు టోనీ. చిదంబరం ఎందుకు వచ్చానా బాబు అన్నట్లుగా కుర్చీలో ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు. రామకృష్ణ మళ్ళీ చెప్పాడు, డ్రింక్స్ అరేంజ్ చేశాను, అవి తాగేసి కాసేపు ఆడుకుందాం. అతని తొందర అతనిది. అందరికీ తాగినంత డ్రింక్స్ ఇస్తే పేకాటలో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చని. అందరూ డ్రింక్స్ కోసం లేశారు. అవమానం పొందిన చిదంబరం బాత్రూంకి వెళ్ళి వస్తానంటూ నెమ్మదిగా బయటకు జారుకున్నాడు. మిస్టర్ రావును చూస్తూనే టోనీ చెప్పాడు, ఈ కుర్చీ చూశారు కదూ, ఇది చిదంబరం గానిది ఒకప్పుడు, ఈ క్షణం నుంచి నీది. చిదంబరం గాన్ని ఎలా చేస్తానో చూడండి. పళ్ళు పటపటా కొరికాడు టోనీ. కొత్త పేకను తెచ్చి కలిపాడు. రామకృష్ణ అందరికీ ప్లాస్టిక్ కాయిన్స్ పంచాడు. నల్ల కాయిన్ 500, తెల్ల కాయిన్ 1000 రూపాయలు, ఎర్ర కాయిన్ 100, బ్లూ కాయిన్ 50. ఇక ఆటలు మొదలు పెడదామా అన్నాడు రామకృష్ణ. ఆట మొదలయ్యింది. డ్రింక్స్ తీసుకునే వాళ్ళు డ్రింక్స్ తాగుతున్నారు. టోనీ పరధ్యానంగా ఉన్నాడు. అతడు చిదంబరం గురించే ఆలోచిస్తున్నాడు. ఈ గాడిద కొడుకుని ఎంత ప్రేమతో చూసుకున్నాను. చేతిలో పైసా లేకుండా ఒంటి మీద డ్రెస్తో వచ్చిన వాణ్ణి కోటీశ్వరుడిగా మారిస్తే ప్రతిఫలంగా దొంగ కొడుకు చేయిచ్చేశాడు. వీణ్ణి నరికినా పాపం లేదు. నమ్మక ద్రోహం చేసిన వాడికి శిక్ష తప్పదు ఆలోచిస్తున్నాడు టోనీ. ఏమిటి టోనీ అలా పరధ్యానంగా ఉన్నావు అన్నాడు రామకృష్ణ. టోనీ ఉలిక్కిపడి చూశాడు. లాయర్ రామకృష్ణ అందరి ముందున్న ప్లాస్టిక్ కాయిన్స్ని కుప్పలా చేసి తన వైపు లాక్కుంటున్నాడు. అంటే ఆట రామకృష్ణ గెలిచాడన్నమాట. ఛ, విజయానికి మరో పేరు టోనీ అని అందరూ అంటారు. అలాంటిది తాను తరచుగా ఓడిపోతున్నాడు. నో నో, 6 వారాల నుండి రామకృష్ణ ప్రతి ఆటలోనూ గెలుపు సాధిస్తూనే ఉన్నాడు. అసలు అదెలా సాధ్యం? అంతుబట్టకుండా ఉందే. ఏది ఏమైనప్పటికీ ఆట గెలిచి తీరాలి. టోనీ ఆలోచించసాగాడు. పట్టుదలగా ఆడసాగాడు. మళ్ళీ ముక్కలు పంచారు. ఇప్పుడే వస్తా అంటూ రామకృష్ణ మేడ మీదికి వెళ్ళి మరో షాంపెయిన్ బాటిల్ని తీసుకొచ్చి ఆటలో కూర్చున్నాడు. ఏంటో ఏదో అర్జెంటు పని ఉన్నట్లు మేడ మీదికి వెళ్ళావు అడిగాడు టోనీ. ఇదిగో దీనికోసం అన్నాడు చేతిలోని షాంపెయిన్ బాటిల్ని చూపి రామకృష్ణ. అదేంటి టోనీ, నువ్వేమి తీసుకోవడం లేదే అడిగాడు రామకృష్ణ. నాకు ఒంట్లో బాగాలేదు, కొద్దిగా కాఫీ తాగుతా అంటూ డైనింగ్ టేబుల్ మీదున్న కాఫీ పాట్లో నుంచి కాఫీని కప్పులో వంపుకొని నెమ్మదిగా సిప్ చేయసాగాడు. కాఫీ మంచి రుచిగా ఉంది. ఆ కప్ని అలానే పట్టుకొని కూర్చొని ఆటలో కూర్చున్నాడు టోనీ. ఇంతలో టోనీ కప్లో ఏదో చిన్న వస్తువు పడ్డట్టు అయింది. కప్పును వెంటనే టేబుల్పై పెట్టాడు టోనీ. కాఫీలో పడ్డ ఆ వస్తువుని చేత్తో తీసి తడిమాడు. అది ప్లాస్టర్. పైకి చూశాడు టోనీ. పైన ఏదో ఎలుకలాంటి చిన్న జంతువులు పరిగెత్తుతున్న శబ్దం వినిపించింది టోనీకి. పైన ఆ చప్పులు ఏమిటి అని టోనీ ప్రశ్నించాడు. అదే నాకు అర్థం కావడం లేదు అన్నాడు రావు. నీ పైకెళ్ళి ఏముందో చూసొస్తా అన్నాడు టోనీ. కూర్చో, ఆట మంచి రసపట్టులో ఉంది అన్నాడు లాయర్. ఎవరు ఏం మాట్లాడలేదు. ఈసారి ఆట కూడా లాయర్ గెలుచుకున్నాడు. ఇంతలో ప్లాస్టర్ ఉండ ఒకటి మళ్ళీ కింద పడింది. పైకి చూశాడు పరీక్షగా. చూసిన టోనీకి నీలిరంగులో ఓ రంధ్రం కనిపించింది. జాగ్రత్తగా అందరూ పైకి చూడండి, సీలింగ్కి రంధ్రం కనిపిస్తుందా అరిచాడు టోనీ. నేను వెళ్ళి చూసొస్తా అంటూ టోనీ మెట్లు ఎక్కసాగాడు. ఉడతలేమైనా పైన దాక్కున్నాయేమో జోక్ వేశాడు రామకృష్ణ. కానీ ఎవ్వరూ నవ్వలేదు. టోనీతో పాటు అందరూ పైన ఏముందో చూద్దామని టోనీ వెంట మెట్లెక్కారు. బయటనున్న స్విచ్ వేశారు. లోపల లైట్ వెలిగింది. గది తలుపులు తెరిచాడు టోనీ. వెంటనే అందులో నుంచి 2 ఎలుకలు బయటకు పరిగెత్తాయి. మై గాడ్, నా ఇంట్లోకి ఏ ఎలుకలు ఎప్పుడొచ్చాయి నెత్తి కొట్టుకున్నాడు రామకృష్ణ. టోనీ ఆ గదిని పరిశీలనగా చూశాడు. అక్కడ ఫోల్డింగ్ చైర్ ఉంది. దాని పక్కనే బైనాక్యులర్స్ కనిపించాయి. టోనీ ఆ కుర్చీ వద్దకు వెళ్ళాడు. అందులో కూర్చొని బైనాక్యులర్స్ని చేతిలో తీసుకున్నాడు. బైనాక్యులర్స్ తీయగానే ఓ పెద్ద రంధ్రం కనిపించింది టోనీకి. టోనీ వెంటనే కొద్దిగా వంగొని ఆ రంధ్రంలోకి చూశాడు. మై గాడ్ అంటూ బైనాక్యులర్స్ తీసుకొని మళ్ళీ ఆ రంధ్రంలో నుంచి చూశాడు.
టోనీ ముఖం కోపంతో ఎర్రబడింది. యా చిట్ గట్టిగా అరిచాడు టోనీ. ఏమైంది? అందరూ ఒక్కసారిగా అడిగారు. మీరే చూడండి అంటూ బైనాక్యులర్స్ని వాళ్ళకి ఇచ్చాడు. అందరూ బైనాక్యులర్స్ని రంధ్రం వద్ద పెట్టి చూశారు. వాళ్ళు పేకాట ఆడే స్థలం ఆ రంధ్రంలో నుంచి క్లియర్గా కనిపిస్తుంది. బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తే ఆట ఆడే వాళ్ళ చేతుల్లో ఉన్న పేక ముక్కలు స్పష్టంగా కనబడతాయి. అందుకు సాక్ష్యం టేబుల్పై చెల్లాచెదురుగా ఉన్న పేక ముక్కలే. వాళ్ళు బైనాక్యులర్స్లో నుంచి చూసినప్పుడు స్పష్టంగా కనిపించడమే. లాయర్ రామకృష్ణ వచ్చాడు. ఏది నన్ను చూడని అంటూ రంధ్రం దగ్గర వంగోని బైనాక్యులర్స్తో చూశాడు. ఫోల్డింగ్ చైర్ నుంచి సరిగ్గా చూడు అన్నాడు టోనీ ఆవేశంతో ఊగిపోతూ. చైర్లో కూర్చున్న రామకృష్ణకు టేబుల్పై చెల్లాచెదురుగా ఉన్న పేక ముక్కలు కనిపించాయి. అవి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయంటే అక్కడున్న వాళ్ళంతా ఇన్నాళ్ళు రామకృష్ణ దొంగాట ఆడి తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకున్నాడనే అభిప్రాయం కలిగించే విధంగా. రామకృష్ణ ముఖంలో రంగులు మారిపోయాయి. తాగిన నిషా కూడా దిగిపోయింది. నన్ను నమ్మండి, నేను మోసగాన్ని కాదు, మీ స్నేహితుణ్ణి అతడు అలా అరుస్తూనే ఉన్నాడు. చూస్తుండగానే టోనీ, జడ్జి పాండురంగం, మిస్టర్ రావ్ ఒక్కసారిగా రామకృష్ణపై విరుచుకబడ్డారు. అందరికీ డబ్బులు పోగొట్టుకున్న కసి ఉక్రోషం ఉన్నాయి. అందిన చోటల్లా బాదుతున్నారు. టోనీ తన చేతిని కత్తిలా చేసి మెడ మీద ఒక్కటేశాడు. అరవబోయిన రామకృష్ణ నోరును రావు నొక్కేశాడు బలవంతంగా. 4 నిమిషాల పాటు కొట్టిన చోటు కొట్టకుండా కొట్టారు. రామకృష్ణకు ప్రాణం తేలిపోతుంది. ఊపిరి అందటం లేదు. ముందుగా తేరుకున్న పాండురంగం మిగతా ఇద్దరిని వారించి చూపుడు వేలున్న బొటన వేలితో రాశాడు. అర్థం చేసుకున్న ఆ ఇద్దరు చెంగున రామకృష్ణ క్యాష్ రూమ్ వైపు దూసుకుపోయారు. తొందర పడకండి, తర్వాత చిక్కుల్లో పడతాం, వేలిముద్రలు పడకుండా ఖజానా ఖాళీ చేయాలి అని ఒకరంటే, వీడి ఇవన్నీ దొంగ కేసులేగా, అంత నల్ల డబ్బే, ఏమని కంప్లైంట్ ఇస్తాడు అని మరొకరన్నారు. టోనీ చేతులు గ్లౌజులతో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఇనుప చేతులు క్యాష్ బాక్స్ మీద పడ్డాయి బలంగా. సరిగ్గా అదే సమయంలో నైమిష మరో పథకానికి సిద్ధమవుతుంది. రామకృష్ణ తన చేతిని నోట్లో పెట్టుకొని కొరుక్కుంటూ పిచ్చెక్కిన వాడిలా నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అని అరుస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో పిచ్చి పిచ్చిగా నవ్వుతూ. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.